హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మా పాపకు ఫ్రాక్స్ కలెక్షన్ చూపించేస్తాను అనమాట. నేనైతే ఇలా జిప్ ఉన్న బ్యాగ్స్లో స్టోర్ చేసి పెడతాను. మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఫ్రాక్స్, చాలా నీట్గా ఉంటాయి, చీకిపోకుండా, క్లాత్ పాడు కాకుండా. ఎప్పుడైనా మనం ఏదైనా క్లాత్ స్టోర్ చేయాలంటే వాటికి గాలి ఆడకుండా స్టోర్ చేయాలి, అప్పుడే అవి బాగుంటాయి అనమాట. ఇది స్మాల్ టిప్ ఫర్ యూ. పట్టు శారీస్ అయితే కలర్ షేడ్ కాకుండా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి మంచిగా ర్యాప్ చేసేసి మనం బీరువాలో పెట్టుకోవడం వల్ల కూడా అసలు కలర్ షేడ్ కావు, చీకిపోవు, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రాక్ డీటెయిల్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి మొత్తం సాఫ్ట్ నెట్ అనమాట. నెట్ దాని మీద వచ్చేసి మనకు మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు నార్మల్గా జిప్ ఇచ్చేసారనమాట, చాలా నీట్గా ఇచ్చారు. వర్క్ అయితే డీటెయిల్గా చెప్పాలంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ పైన మిర్రర్స్ స్టిక్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ విధంగా ఉంది. ఒకసారి డీప్గా చూపించేస్తాను చూడండి. నెక్లెస్ ప్యాటర్న్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఫ్రంట్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. కింద అయితే సీక్వెన్స్ వర్క్లో, కట్ వర్క్లో ఇచ్చారు కింద ఎండింగ్. లోపల వచ్చేసి క్యాన్ ఇచ్చారు అండ్ సాటిన్ క్లాత్ తోటి మంచి లైనింగ్ ఇచ్చారు, విత్ కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో చాలా బుషీగా చాలా బాగుంది. ఇదైతే తను పుట్టినప్పుడు వాళ్ళ అత్త తెచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదనమాట. వెనకొచ్చేసి డోరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్ చూపించేస్తాను. సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను చూడండి. తను వేసుకున్న ఫ్రాక్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. రెయిన్బో కలర్స్ తోటి వచ్చిందనమాట. 3 కలర్స్ తోటి దీన్ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఎల్లో, పింక్, గ్రే కలర్ తోటి డిజైన్ చేశారు విత్ వైట్ అనమాట. 2 లేయర్స్గా వచ్చిందనమాట. ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పాప వేసుకుంది, పిక్చర్ ఇక్కడ యాడ్ చేసి ఉంటాను చూడండి. మనకి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. క్యాన్ ఇచ్చారు, కాటన్ లైనింగ్ ఇచ్చారు, విత్ సాటిన్ క్లాత్ కూడా ఇచ్చారు లోపల. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 డోరీస్ తోటి ఇలా డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ చేయండి. ఏ ఫ్రాక్ నచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ ఫ్రాక్ అయితే ఇలా ఉందనమాట. లోపల క్యాన్ కూడా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇదైతే పాపకు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఇచ్చున్నారనమాట. సో చాలా క్యూట్గా చాలా బాగుందనమాట. చూడండి ఈ విధంగా ఉంది. ఈ ఫ్రాక్ అయితే డీటెయిలింగ్గా ఒకసారి చూపించేస్తాను, ఒకసారి చూసేసేయండి. సో ఈ విధంగా ఉంది. పన్నా కూడా చాలా మంచిగా ఇచ్చారు. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే థర్డ్ ఫ్రాక్ చూసేద్దాం. ఒక నంబర్ అనుకున్నా, ఆ నంబర్ వరకు చూపిస్తాను. ఎక్కువ లెంతీగా అయితే చేసేయను వీడియో, చాలా షార్ట్కట్లో చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తన ఫస్ట్ బర్త్డేకి కొన్ని ఫ్రాక్స్ షాపింగ్ చేసామన్నమాట. అందులో ఇది వన్ ఆఫ్ ద ఫ్రాక్ అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చి ప్రైస్ తక్కువైనా తీసుకున్నాను అనమాట. ఒక్కసారి ఎవరైనా గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ ప్రైస్ ఎంత ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఫ్రంట్ అంతా 3 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట, స్కై బ్లూ కలర్లో, ఇంకా మొత్తం వైట్ కలర్లో వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పాపకు ఫోటోషూట్ చేసినప్పుడు వేసాం మేము. గేరా అయితే చాలా ఎక్కువ వచ్చిందనమాట, ఫుల్ పెద్దగా వచ్చింది గేరా. లోపల క్యాన్ ఇచ్చారు, మంచి కాటన్ లైనింగ్ ఇచ్చారు, ఫ్రంట్ కూడా కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇదైతే కంప్లీట్ స్లీవ్లెస్ అనమాట. ఇది ఇంకా పాపకి సరిపోలేదు, అయినా నేను ఫోటోషూట్ చేయాలని చెప్పేసి వేసి కొన్ని ఫొటోస్ అయితే తీసున్నాము. దీని ప్రైస్ కూడా నేను చూపించేశాను. సో గెస్ చేయండి ఎవరైనా చూడకపోయి ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ వేసుకున్న పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. దీన్ని ఒకసారి మొత్తం డీటెయిల్గా చూపించేస్తాను. దీని గేరా చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా, ఈ గేరా చూసి తీసుకున్నాను అనమాట నేను. తక్కువ ప్రైస్లో చాలా మంచిగా ఉంది. మనం ఎప్పుడైనా సరే బర్త్డేస్కి కానీ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా ఎక్కువ మనీ స్పెండ్ చేయకండి. ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి మనం ఫ్రాక్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇరిటేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ వేసుకోరు అనమాట. సో తక్కువ ప్రైస్లో వచ్చేలాగా చూసుకోండి. ఇది స్మాల్ టిప్ ఫర్ యూ. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే పాప ఫస్ట్ బర్త్డేది అనమాట. దీనికి ఎక్కువే పెట్టాము అమౌంట్ అయితే. 1550 సంథింగ్ అంత పడింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ తనకి హెయిర్ తీయడం వల్ల అప్పుడు అంత లుక్ అనిపించలేదు నాకు బర్త్డే అప్పుడు. తర్వాత బాగుండింది. సో అది మనం ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. బట్ పాపకు ఆ టైంకి సెట్ అవ్వలేదు, బట్ తర్వాత చాలా బాగుండింది. దీన్ని కూడా పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా ఇచ్చారు. ఇది కంప్లీట్ సాటిన్ క్లాత్ అనమాట. అసలు గుచ్చుకోవడము, ఇరిటేషన్ ఇవంతా ఏముండవు. అంత ఎక్సలెంట్గా ఉంది ఫ్రాక్ అయితే. బట్ అప్పుడైతే వేయలేదు. బర్త్డే తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ పడ్డాక పాపకి నేను వేశాను. అప్పుడు చాలా బాగుండింది. ఫోటోషూట్ కూడా సెకండ్ బర్త్డే తర్వాత చేసిందనమాట. ఈ ఫోటో ఇక్కడ యాడ్ చేసింది. సో
చాలా అంటే చాలా బాగుంది. దీనికి కూడా క్యాన్ కాటన్ క్లాత్. సో ముందు వేరేది అనుకుని వేరే షాప్స్కి వెళ్ళామన్నమాట. పెద్ద బ్రాండెడ్ షాప్స్కి వెళ్తే ఒక్కొక్కటి 10,000 5,000 అలా కాస్ట్లీ ఉన్నాయి. కానీ అంత పెద్ద ఎక్సలెంట్గా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేవు. నాకు అంత అమౌంట్ వేస్ట్ అనిపించింది. అందుకని ఇంకొక 2-3 షాప్స్ ట్రై చేసామన్నమాట. మా బడ్జెట్లో వచ్చిందే తీసుకున్నాము. ఎందుకంటే 2 టైమ్స్ తర్వాత మనకే నచ్చదు. సో అందుకని చెప్పేసి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకండి. మీరైనా సరే తక్కువ బడ్జెట్లో మంచిగా కనిపించేవి చూసుకోండి. ఫొటోస్లో బాగా వస్తే సరిపోతుంది. క్వాలిటీ కొంచెం కాటన్ టైప్ ఉంటే బాగుంటుందన్నమాట. సో ఈ ఫ్రాక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దాం ఎలా ఉందని చెప్పేసి. లాస్ట్లో జిప్ కూడా ఉంది, మంచిగా ఒక హుక్ ఇచ్చారు. సో ఈ ఫ్రాక్ గురించి అయితే ఇంతే అనమాట. ఇదైతే మా ఇంటి దగ్గర నియర్ బై ఉన్న షాప్స్లో మేము పర్చేస్ చేసాం. మళ్ళీ ఇది ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేయొద్దు, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దాం. ఇదైతే అసలు ఇంకా వేయలేదు, చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇది సెకండ్ బర్త్డేకి వాళ్ళ అత్త ఇచ్చారు గిఫ్ట్, చిన్నత్త. సో ఈ ఫ్రాక్ అయితే డీటెయిలింగ్గా ఇలా ఉందన్నమాట. లైట్ పింక్ అనమాట. సో చాలా సింపుల్గా నైస్గా డిజైన్ చేశారనమాట. వి షేప్లో వచ్చింది మనకి. సో ఈ విధంగా అయితే ఫ్రాక్ ఉందనమాట. ఇది 5-6 ఇయర్స్ అని రాస్తుందనమాట దీని డీటెయిలింగ్ అయితే. సో మొత్తం లేయర్ డిజైన్ చేశారనమాట. ఈ విధంగా అయితే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. దీని ట్యాగ్ కూడా మీకు చూపించాను కదా, ఏజ్ మెన్షన్ చేశారు అక్కడ. ఇది డిజైనింగ్ వచ్చేసి కింద లేయర్ అంతా మనకి డార్క్ పర్పుల్లో ఇచ్చారు. మంచి ఫ్లవర్ డిజైనింగ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెకండ్ లైన్ వచ్చేసి పింక్ తోటే మంచి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో వచ్చేసి ఒక బిగ్ ఫ్లవర్ ఇచ్చేసారు. ఈ ఫ్రాక్కి మొత్తం లుక్ కింద డార్క్ పర్పుల్ ఉన్న ఫ్లవర్స్ వల్లే వచ్చింది. ఈ ఫ్రాక్ డిజైన్ అంతా ఇలా ఉందనమాట. బ్యాక్ సైడ్ సింపుల్గా మంచి జిప్ ఇచ్చేసారు, ప్లెయిన్ ఇచ్చారు, వర్క్ ఏమి ఇవ్వలేదన్నమాట. చూడండి ఒకసారి డీటెయిలింగ్గా చూసేసేయండి. ఈ మధ్య వ్లాగులు చేయాలనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో మనసు చాలా బాధగా ఉంటుందన్నమాట. సో మనం బాగున్నప్పుడు ఏదైనా చేయగలం అనమాట. చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి ఏం వీడియోస్ తీయట్లేదు. ఇక్కడైతే డీటెయిలింగ్గా వచ్చేసింది అనమాట. పైన వచ్చేసి పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి, కింద పర్పుల్ కలర్స్. హలో ఫ్రెండ్స్, కొంచెం అయితే హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి వీడియోస్ నెగ్లెక్ట్ అయిపోయిందనమాట. ఒక 7 days నుంచి పెట్టట్లేదు. సో అందరికీ నేను చెప్తున్నా ఏమంటే, కొంచెం నా హెల్త్ బాగాలేదు, అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. కమెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం నాకు హెల్త్ బాగా అయిన తర్వాత వీడియోస్ యథావిధిగా కంటిన్యూస్గా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ షూట్ చేసి మేము ముందుకు వస్తానన్నమాట. అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఏమంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు నా వాయిస్. సో అందుకని చెప్పేసి గ్యాప్ ఇచ్చాను. ఒక 7 days నుంచి కొంచెం బిజీగా ఉన్న షెడ్యూల్లో వీడియోస్ చేయలేదు. ఒక 3 days నుంచి అయితే కోల్డ్, కఫ్, ఫీవర్ ఎక్కువైపోయిందనమాట. అందువల్ల వీడియోస్ కొంచెం డిలే అయిపోయాయి. సో
సో ఇందులో ఏ ఫ్రాక్ నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి, ఎక్కడ పర్చేస్ చేశానని చెప్తాను. మీకు ఏదన్నా కలర్ నచ్చితే కూడా తప్పకుండా నాకు షేర్ చేసుకోండి, ఇది నచ్చింది అని చెప్పి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మనది ఒక వీడియో వచ్చేసి 3K అయ్యింది అండ్ ఇంకో వీడియో వచ్చేసి 2K అయ్యింది. అది మీ వల్లే అనమాట. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ వల్ల నేను ఇంత ముందు వరకు వెళ్తున్నాను. ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి సపోర్టింగ్ నాకు చేయాలని కోరుకుంటున్నాను నేను. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానండి. సో అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ కానీ, మీకు ఇట్లా శారీ గురించి కానీ, వాటెవర్ టిప్స్ నాకు కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇన్కేస్ రిప్లై ఇవ్వలేకపోతే అట్లా మీకోసం వీడియో అన్నా చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అనమాట. ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ అంతా వీడియోలో చూసేసేయండి. సో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్మాల్ కొటేషన్ అండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటే, మీరు ఏదైతే ఒకరికి ఇస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అది ప్రేమైన, ద్వేషమైన, వాటెవర్ ఎల్స్. ఒకటి మనం ఏది చేసినా ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదంటే వాళ్ళకు మనం నచ్చట్లేదని మీనింగ్ అనమాట. మనం ఎలా ఉన్నాం అలానే ఉన్నాం, బట్ వాళ్ళకి నచ్చనప్పుడు మనం ఏది చేసినా వాళ్ళకి నచ్చదనమాట. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే నేను కొన్నిసార్లు కొందరితో ఫేస్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదంటే ఇంకా మనం ఎలా ఉంటామండి చెప్పండి? ఒక పర్సన్ తోటి మీకు ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ ఉంటే మీరిద్దరే తేల్చుకోండి. ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వద్దు అనమాట. ఇంకొకరికి నీకు రిలేషన్ బాగున్నప్పుడు ఆ ఇంకొకరితోటి నువ్వు ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే అది వాళ్ళిద్దరు చూసుకుంటారు. నువ్వు నీ బిహేవియర్ తోటి ఆ ఎదుటి వాళ్ళకి చూపించే అవసరం లేదు. నువ్వు ఒకరికి బ్యాడ్ చేస్తే ఆ బ్యాడ్ నీకు తిరిగి ఎప్పటికైనా వస్తుంది. సో ఎవరమైనా సరే పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ స్మాల్ కొటేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.